చాముండి కౌంచపట్టని. సతీదేవి దేహాంగాలలో ఒకటైన కూచము పడిన స్థానం శక్తిపీఠంగా వెలిసింది. ఈ శక్తిపీఠం కూచస్థానం నుండి అవతరించినందున ఈ ప్రదేశమునకు కౌంచపట్టణము అని పేరు వచ్చింది. కాలగతిలో కౌంచపట్టణమును మహిషాసురునికి రాజధాని అయ్యింది. ఈ మహిషాసురుడిని పరాశక్తి 3 సార్లు అవతరించి 3 జన్మలలో 3 సార్లుగా సంవరించింది. వీటిలో మహిషాసురునిగా మొదటి జన్మలో అతని రాజధాని కౌంచపట్టణం. దీనిని ప్రజలు క్రమంగా మైసూరు వగేరా పేర్లతో పిలవసాగారు. ఒకప్పుడు మహిషాసురుడు ఇంద్రుని జయించి తనే ఇంద్రుడు అయ్యాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు పొందారు. అప్పుడు త్రిమూర్తుల నుంచి ఇతర దేవతలందరి నుంచి కూడా వేరువేరుగా దివ్య తేజస్సు బయటకు వచ్చి అవన్నీ కలిసి ఒక దేవీమూర్తిగా ఆవిర్భవించింది. ఆమెకు దేవతలందరూ వేరువేరు ఆయుధాలను బహుకరించారు. ఆమె సింహవాహిని అయి మహిషాసురునితో యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు శిక్షురుడు, ఉదగ్రుడు, చమరుడు, మహానుడు, అసిలోముడు, భాష్కలుడు, పరివారితుడు, బిడాలుడు మొదలైన సేనలతో కలిసి యుద్ధానికి దిగాడు. తన సైన్యమంతా నశించగా స్వయంగా యుద్ధానికి వచ్చి ఆ దేవి చేతిలో మరణించాడు. అనంతరం దేవతల, మునుల ప్రార్థనల వల్ల ఆ దేవి ఆ పట్టణంలోని పర్వతం మీద స్థిరమూర్తిగా వెలిసింది. ఆమె పేరే మహిషాసురమర్దిని లేక చాముండేశ్వరి. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ మైసూరులోని చాముండేశ్వరి ఆలయానికి ఎదురుగా సర్పాలంకృతుడైన మహిషాసురుని విగ్రహం ఉంది. శ్రీ చాముండేశ్వరి కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణం శక్తిపీఠమై అలరారుచున్నది. చండముండ రాక్షస సంహారం చేసి చాముండేశ్వరిగా విరాజిల్లుతున్నది. ఈమె మైసూరు రాజవంశానికి ఆరాధ్య దేవత.